కానీ ఒక్కొక్కరి హృదయము అయా నీ వాక్యం చేత అయా తండ్రి నీకు వందనాలు కట్టబడటకు మీరు కృప చూపమని వేడుకుంటున్నాం. వాక్యం చేత ప్రభ కాదిలించబడుటకు సహాయం చేతండి. జీవితాలు మార్చబడుటకు సహాయం చేతండి. అయ్యా ప్రతి విషయంలో ప్రభ పాడుటలోను, స్తుతించుటలోను, ఆరాధించుటలోను, ధ్యానించుటలోను, అయ్యా ప్రకటించుటలోను సమస్తంలో ఎదిగి ఫలించుటకు సహాయం చేయండి ప్రభా. మీరే మా పక్షాన ఉండి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. ఈ యొక్క వాక్య భాగంలో మరి దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్న మాట ఏంటంటే 8వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 8వ వచనము, ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగుండుడి. ఓపిక కలిగుండుడి. నిజంగా ప్రభు రాక సమీపిస్తూ ఉందంట కదా. నిజంగా ప్రభు రాకడ మరి సమీపిస్తుంది కనుక మనం ఏం చేయాలంట? ఎందుకు ఓపిక కలిగి ఉండమని చెప్తా ఉన్నాడు అనంటే, ఈ దినాలలో భయంకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. అంటే ఒకరికొకరికి కోపాలు లేపడము అపవాది చేస్తున్న పని. కుటుంబాలలో కొట్లాటలు, గొడవలు, ఆటంకాలు చెలరేపుతా ఉంది అపవాద శక్తులు, చెలరేపుతా ఉన్నాయి అపవాద శక్తులు. సో ఇక్కడ దేవుడు మనకేం సెలవిస్తున్నాడు అంటే, మీరు ఓపిక కలిగి ఉండుడి. అంటే ఓపిక దేనికి గుర్తు అంటే, ఏ ఆటంకం జరగకుండా కదా. నిజంగా ఒకరు మనల్ని తిడుతూ ఉన్నప్పుడు, ఒకరు మనల్ని కొడుతూ ఉన్నప్పుడు, ఒకరు మన మీద మరి నిందలు వేస్తున్నప్పుడు మనము నిజంగా కామ్గా ఉండడం కదా, సైలెంట్గా ఉండిపోవడం. వాక్య భాగం ఒక మాట సెలవిస్తుంది చూడండి. 62వ కీర్తన మొదటి వచనం చదవండి. 62వ కీర్తన మొదటి వచనం. 62వ కీర్తన మొదటి వచనం. నా ప్రాణము దేవుని నమ్ముకొని, చూడండి ఎలాగుందంటే ఇక్కడ, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. అంటే మనమే పగ తీర్చుకోవడము, మనమే శత్రుత్వం కలిగి ఉండడం, మనమే ఏదో చేయాలనుకోవడం కాదు, కానీ ప్రతి పరిస్థితిలో ఓపిక చాలా అవసరం. ఇంకొకటి ఇక్కడ ఏమంటాడంటే మరి భక్తుడు, నా ప్రాణము దేవుని నమ్ముకొని ఎలా ఉంది అంటే మౌనంగా ఉంది అంటాడు. ఓపిక మౌనం కదా, మౌనంగా ఉండిపోవడం. నిజంగా దేవుడు ఏమంటాడు, ఒక చెంప కొడితే మరో చెంప చూపించాలన్నాడు. మళ్ళీ కొట్టమన్నాడా? నిజంగా చూపించమన్నాడు, కానీ అక్కడ మాట్లాడమనలేదు కదా, మౌనంగా కదా. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉంది కనుక ఆయన వలన, అంటే దేవుని వలన మనకు కాపుదల వస్తుంది. ఆయన మనల్ని రక్షిస్తాడు ఆ పరిస్థితి నుంచి, ఆ భయంకరమైన స్థితి నుంచి, మరి పగ నుంచా, కోపం నుంచా, శత్రుత్వం నుంచా, ఆటంకం నుంచా, అపాయం నుంచా, బలహీనత నుంచా, ఏ విషయంలోనైనా కానీ దేవుడు సహాయం చేస్తాడు. అయితే మనము ఖచ్చితంగా రాకడ సమీపించి ఉన్న కొలది చాలా అల్లకల్లోలంగా మారిపోతాయి పరిస్థితులు, చాలా అల్లకల్లోలంగా మారిపోతాయి కనుక మనము ఓపిక కలిగి ఉండాలి. నిజంగా ఇక్కడ వాక్య భాగము 7వ వచనంలో చూస్తే ఏమని ఉండదంటే, సహోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. మరో రెండోసారి కూడా ఇక్కడ అంటుంది కదా, ప్రభు రాకడ వరకు ఏం చేయాలంట? ఓపిక కలిగి ఉండండి. ప్రభు రాక సమీపిస్తుంది, రాకడ వరకు కూడా రెండోసారి దేవుడు సెలవిస్తున్నాడు, మీరు ఓపిక కలిగి ఉండుడి. చూడండి ఇక్కడ చూడుడి, ఒక ఉదాహరణ చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? చూడుడి, ఒక వ్యవసాయకుడు ఒక సేద్యం చేసే మనిషి, ఒక రైతు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. అంటే ఒక పంట పండించే రైతు కానీ, ఒక వ్యవసాయకుడు కానీ ఏం చేస్తాడంటే, వర్షం వచ్చే వరకు భూమిని అంతా మంచిగా సేద్యపరిచి చక్కగా దాన్ని సిద్ధం చేసి
వర్షము కొరకు ఎదురు చూస్తూ ఉంటాడంట. మనం కూడా ఎదురు చూడాలే కానీ మనకు మనమే పోరాడకూడదు. పోరాడితే గనుక మనం ఆత్మీయంగా పోరాడాలి, ప్రార్థనలో పోరాడాలి. ప్రభువా, ఈ శత్రుత్వం నుంచి నన్ను విడిపించు, ఈ అపవాది క్రియల నుంచి నన్ను రక్షించు అని చెప్పి ప్రార్థనలో పోరాడాలి. ఏం చేయాలి? ప్రార్థనలో పోరాడాలి. కానీ మన సొంతంగా మనం పోరాడకూడదు. మన సొంతంగా మనం పోరాడితే ఎన్నో కోల్పోవాల్సి వస్తుంది. కానీ దేవుడు సహాయం చేస్తే ఏమీ కోల్పోవాల్సిన అవసరం లేదు. దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడు. సో ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ వ్యవసాయకుని మరి దేవుడు మనకు ఉదాహరణగా పెట్టాడు. ఏంటి అంటే, ఆయన వర్షం వచ్చే వరకు కదా, వర్షం వచ్చే వరకు ఏం చేస్తాడు? కనిపెట్టుకొని ఉంటాడంట. వర్షం వస్తే విత్తనాలు వేతమని, వర్షం వస్తే విత్తనాలు వేతమని చెప్పి మరి కనిపెట్టుకొని ఉంటాడు. కాబట్టి మనం కూడా అలాగూ కనిపెట్టుకొని దేవుని రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. కానీ ఈ లోకంలో మరి నిజంగా మరి ఓపిక అనేది నిజంగా సమస్యలను తొలగిస్తుంది, ఆటంకంలో తొలగిస్తుంది. ఏ సమస్యలు మనం పడకుండా మనల్ని నిజంగా కాపాడేదిగా ఉంటుంది. అందుకే మనం దేవుని మీద ఆధారపడి మనం బ్రతకాలి కదా. దేవుని మీద, అక్కడ భక్తుడు ఏమంటాడు? నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉంది కనుక ఆయన వలనే నాకు రక్షణ కలుగును కదా. దేవుడే మనకు కాపాడుతాడు, మనకి దేవుడే రక్షణ అందిస్తాడు, దేవుడే సహాయం చేస్తాడు. ఇంకేమంటాడు చూడండి, మీ హృదయములను స్థిరపరచుకొనండి. ఏమంటున్నాడు? మీ హృదయములను స్థిరపరచుకొనండి. హృదయం అనగానే మనము జ్ఞాపకం చేసుకోవాలి. భక్తుడైనటువంటి ఇర్మియా గారు రాస్తారేమంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఎలాంటిది? మోసకరమైనది. అది బహు ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహించువాడు ఎవడు లేడు, కానీ ఒక్కడు ఉన్నాడు, ఆయనే దేవుడాతి దేవుడు. హల్లెలూయా. ఆయన ఎవరంటే హృదయ పరిశోధకుడు. హల్లెలూయా. హృదయ పరిశోధకుడు. సో ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు కనుక హృదయము మోసముతో నిండిపోకూడదు, వాక్యం చేత నింపబడాలి. హల్లెలూయా. హృదయం దేనితో నింపబడకూడదు? మోసంతో నింపబడకూడదు, కానీ వాక్యం చేత నింపబడాలి. వాక్యం మనల్ని ఏం చేస్తుంది? పవిత్రపరుస్తుంది. హల్లెలూయా. వాక్యం మనల్ని తేటపరుస్తుంది, మనల్ని సరిచేస్తుంది, చక్కపరుస్తుంది, సరైన మార్గంలో నడిపిస్తుంది. నిజంగా మరి నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అని వాక్యం సెలవిస్తుంది. కనుక హృదయాన్ని మనము స్థిరపరచుకోవాలంటే దేవునికి మనం అప్పగించాలి, దేవునికి అప్పగించాలి. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 26వ వచనములో మనం చూస్తే, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనంలో అక్కడ ఏమంటాడంటే, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము అంటాడు. నీ హృదయము నాకిమ్ము. నిజంగా మన హృదయాన్ని దేవునికి ఇస్తే దేవుడు మన హృదయాన్ని కడిగి పవిత్రపరుస్తాడు, ఆయనను చూచే భాగ్యాన్ని ఇస్తాడు, ఆయనతో మరి కదా కలిసి జీవించే భాగ్యాన్ని ఇస్తాడు. నిజంగా హృదయ శుద్ధి గలవారు ధన్యుల వారు దేవుని చూస్తారు. హృదయాన్ని శుద్ధిపరుస్తాడు ఆయన పవిత్రపరుస్తాడు. నిజంగా మన హృదయము దేవుని ఆలయం. హల్లెలూయా. మన హృదయము దేవుని ఆలయం. కాబట్టి ఈ హృదయాన్ని మనము ఏం చేసుకోవాలంట? స్థిరపరచుకోవాలి, వాక్యం చేత చక్కబెట్టుకోవాలి. హృదయంలో ఉన్న ఈర్ష్య, ద్వేషం, కోపం ఇవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసివేసుకొని ఆయన రక్తము చేత కడగబడి మన హృదయాన్ని ఆయనకు అప్పగిస్తే మనం ఆయనను చూసే భాగ్యాన్ని ఆయన మనకి ఇస్తాడు కదా. హృదయ శుద్ధి గలవారు ధన్యుల వారు దేవుని చూచెదరు. మనం ఆయన రక్తంతో కడగబడి పరిశుద్ధపరచబడినప్పుడు నిజంగా దేవుని చూడగలుగుతాం. కనుక ప్రభు రాకడ వరకు మనం ఓపిక కలిగి ఉండాలి. మన హృదయాలను కూడా మనం ఏం చేయాలి? స్థిరపరచుకోవాలి. అంత మాత్రం కాకుండా ఇంకా కింది భాగంలో చూడండి, 9వ వచనం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద ఒకడు సనుకొనకుడి, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు కదా. న్యాయాధిపతి వాకిట
నిలిచున్నాడు. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. నువ్వు ఎవరిని గురించి తప్పుగా మాట్లాడద్దు, సనుక్కోవద్దు, గునుక్కోవద్దు. నిజంగా ఎవరు సనిగారు? ఎవరు సనిగారు బైబిల్లో? మీరు ఆలోచన చేయండి. ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యంలో సనిగారు మోషే మీద కదా. మరి మిరియాము, అహరోను కూడా మోషే మీద సనిగారు. నిజంగా సనగడము కరెక్ట్ కాదు, ప్రార్థించడం కరెక్ట్, ఎదురు చూడడం కరెక్ట్, ఓపిక కలిగి ఉండడం కరెక్ట్, హృదయాన్ని స్థిరపరచుకోవడం కరెక్ట్. నిజంగా మనము మన జీవితాన్ని చక్కపరచుకోవాలి, కానీ సమస్యకు గురి చేసుకోకూడదు. నిజంగా వాళ్ళు సనిగారు కానీ లాభం లేదు. ఎందుకు? సనగడం వల్ల ఏమి లాభం లేదు. అందుకే మనము కానుక ఇచ్చేటప్పుడు కూడా సనుక్కోకుండా ఇవ్వాలంట. వాక్యంలో ఉంది వాక్య భాగం, సనుక్కోకుండా ఉత్సాహముగా ఇచ్చువానిని దేవుడు ప్రేమిస్తాడంట. హల్లెలూయా. ఉత్సాహముగా ఇచ్చువానిని దేవుడు ప్రేమిస్తాడు. సో ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా మిరియాము మోషే మీద సనుక్కున్నందుకు దేవుని కోపం ఆమె మీదకి వచ్చింది. నిజంగా ఆమె ఏమైందంటే కుష్ఠరోగం వచ్చింది. ఆమె వలన 7 రోజులు మరి 7 రోజుల పాటు ప్రయాణం ఆగిపోయింది ఇశ్రాయేల్ ప్రజలు. దేవుడు మళ్ళీ కరుణిస్తే కదా ఆమె తిరిగి జనంలోకి వచ్చింది. సో ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఈ వాక్య భాగాన్ని వింటున్న మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాము. ఒకటి, ఓపిక కలిగి ఉండడానికి రాకడ వరకు కూడా కదా, దేవుని రాకడ సమీపిస్తుంది కనుక ఆయన రాకడ వరకు కూడా మనం కనిపెట్టుకొని ఓపిక కలిగి ఉండాలి. రెండోది, హృదయాలను స్థిరపరచుకోవాలి. మూడోది, ఎవరి మీద మనము సనుక్కోకూడదు, గునుక్కోకూడదు కదా. ఏమంటున్నారు చూడండి, ఏమంటున్నాడు ఇక్కడ? ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచున్నాడు. దేవుడు మనకు సమీపంగా ఉన్నాడంట. ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడంట. మనం సనుగుతున్నామా, గునుగుతున్నామా, ఆటంకంగా ఉన్నామా కదా, అవమానపరిచే రీతిగా ఉన్నామా కదా, ఏ విధంగా ఉన్నామా దేవుడు మనల్ని చూస్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కదా. సనిగే అలవాటును మనము మనలో నుంచి తీసివేసుకోవాలి. కింది భాగంలో చూద్దాము 11వ వచనం, 10-11 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభావమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనండి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా కదా. నిజంగా ఇక్కడ ఎవరిని దేవుడు మాదిరిగా పెట్టుకోమంటున్నాడు? ప్రవక్తలు. మనకంటే ముందుగా మరి ఎంతోమంది ప్రవక్తలు వారు దేవుని పనిని చేశారు. నిజంగా వారి జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నారు. కానీ నిజంగా వారు గొప్ప మాదిరికరమైన జీవితాన్ని చూపించారు. నిజంగా వారి జీవితంలో దేవునికి లోబడ్డారు, దేవుని మాటను విన్నారు, దేవుడు చెప్పినట్టు చేశారు. నిజంగా ప్రవక్త అంటే చాలుగా ఎంతటి వానికైనా వెళ్ళి నీవు ఈ వాక్కు చెప్పు అంటే చెప్పాల్సిందే. ఇంకా అవతల వ్యక్తి రాజైనా, మంత్రి అయినా, ఎలాంటి పెద్ద వ్యక్తి అయినా కూడా, గొప్ప వ్యక్తి అయినా కూడా ఆ వ్యక్తికి ఈ మాట నువ్వు తప్పు చేస్తున్నావా అని చెప్పమంటే వెళ్ళి చెప్పడమే. ఆ మనిషి కొట్టినా, తిట్టినా, అవమానపరిచినా, మరి సెలసాల్లో వేసినా, కానీ ప్రవక్తలు మాత్రం దేవుడు చెప్పినట్టు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇక్కడ దేవుడు ఏది సెలవిస్తే అక్కడ వెళ్ళి మరి రాజుల దగ్గర కానీ మరి నిజంగా ఎవరికి చెప్పమంటే వాళ్ళకి వెళ్ళి చెప్పేవారు. నిజంగా వారి శ్రమను మనము మాదిరిగా తీసుకోవాలంటాడు. వారు శ్రమ పడ్డారు, శోధించబడ్డారు, ఆటంకపరచబడ్డారు, అవమానపరచబడ్డారు, కానీ వారు మనకు మాదిరి చూపించారు. హల్లెలూయా. వారు మనకి మాదిరి చూపించారు కదా. ఏమంటున్నాడు ఇక్కడ? శ్రమానుభావమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి కదా. ఓపికకు మాదిరిగా పెట్టుకొనుడి అంటున్నాడు. అంత మాత్రం కాకుండా ఇంకా మరి యోబు భక్తుని కూడా చూపిస్తున్నాడు. చివరిగా 11వ వచనంలో, సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనం గూర్చి వింటిరి కదా, ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక యోబు గురించి కూడా మరి దేవుడు సెలవిస్తున్నాడు. యోబు జీవితంలో కూడా శ్రమలు వచ్చాయి, శోధన వచ్చింది, సమస్తాన్ని కోల్పోయాడు, కానీ ఆయన సహించాడు, భరించాడు, ఓపికతో ఉన్నాడు. కాబట్టి అందుకే ఈయనను కూడా దేవుడు మనకు
మాదిరిగా పెట్టాడు. ఏమంటున్నాడు? మీరు యోబు యొక్క సహనం గూర్చి వింటిరి కదా, విన్నారు కదా, కదా విన్నారు కదా. ఆయన ఎంతో మరి జాలి గలవాడంట, కనికరము గలవాడంట. మీరు తెలుసుకొని ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఓపిక కలిగి సహించాడు. ప్రవక్తలు ఓపిక కలిగి ఉన్నారు, యోబు కూడా ఓపిక కలిగి ఉన్నాడు. మనము కూడా ఓపిక కలిగి ఉండాలి. ఓపిక కలిగి ఉంటూ అన్నిటిని సహిస్తూ భరిస్తూ ఏం చేయాలి? రాకడ వరకు ఓపిక కలిగి ఉంటూ మన హృదయాన్ని స్థిరపరచుకోవాలి. ఇంకేం చేయాలి? ఏ విషయంలో కూడా సనుకోకూడదు కదా. హృదయములను స్థిరపరచుకోవాలి, ఏ విషయంలో సనుకోకూడదు కదా. ప్రతి విషయంలో భరిస్తూ సహిస్తూ దేవునికి మహిమ తెచ్చేవారంగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా మనం ఉండాలి. కాబట్టి ఈ మాటలు వినుచున్న దేవుని సంగమా, రాకడ వరకు కూడా ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, మనము నిజంగా వ్యవసాయకుడు ఎలాగైతే ఓపికతో ఉన్నాడో అలాగే ఓపిక కలిగి ఉంటూ జీవితాలను, హృదయాన్ని చక్కపరుచుకుంటూ, హృదయాన్ని దేవునికి అర్పిస్తూ కదా, ఏ విషయంలో సనుకోకుండా అన్ని విషయాల్లో సహిస్తూ భరిస్తూ దేవునికి మహిమ తెచ్చేవారుగా ఉండాలని దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, మహిమగల దేవా, మీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు తండ్రి. విన్న వాక్యం మా హృదయాల్లో నింపండి, వాక్యానుసారంగా మమ్మల్ని ఫలింపచేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి, మీ కృపల వర్ధిలింపచేసి మహిమ పొందమని విన్న ప్రతి మాటలు మా హృదయంలో నింపి మీ వాక్యానుసారంగా మమ్మల్ని బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.